వాళ్ళు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు ఎవరు ఉంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం 6,000 కోట్ల రూపాయలతో 6,000 crores అధ్యక్ష ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్. అది కూడా ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషను, బీసీ ఫైనాన్స్ కార్పొరేషను, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషను, అట్లాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, బ్రాహ్మణ పరిషత్కి, చివరికి వైశ్య కార్పొరేషన్ కూడా నిధులు కేటాయించి అందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు దొరకనటువంటి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం ఈ పథకాన్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్లు, బ్యాంకుతో మాట్లాడి వాళ్ళతో కూడా లింకేజ్ చేసి వాళ్ళు కొంత మనీ ఇచ్చేటట్టు చూస్తే అదొక 3,000 కోట్లు. అంటే మొత్తంగా 9,000 కోట్ల రూపాయలు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఈ సంవత్సరం ఖర్చు పెట్టబోతాం. ఇది రాజీవ్ యువ వికాసం పేరు మీద. అట్లాగే ఇంకొక స్కీమ్ కూడా తీసుకొచ్చాము అధ్యక్ష. ఇది మనందరికీ సంబంధించినటువంటి అంశం, మీకు మాకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా. గిరిజన సోదరుల కోసం ROFR పట్టాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ మనం గతంలో చాలాసార్లు చూసాం. గిరిజనులు పంట పండించుకోవడానికి పోతా ఉంటే పోలీసులు తీసుకొని రావటం, చెట్టు కట్టేయటం, కొట్టడం, మహిళలను కూడా చూడకుండా దాష్టికాలు చేయటం అన్నీ చూసాం. సో వాళ్ళకి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇవాళ సోలార్ పంప్ సెట్లు పెట్టి వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి, స్ప్రింక్లర్స్ ఇచ్చి, ఆ అడవిలాగా పెరిగేటట్టుగా వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా పామాయిల్ ప్లాంటేషన్ ఇచ్చి, అవసరమైతే ఆవకాడో లాంటిది పెరుగుతుందంటే దాన్ని కూడా ఇచ్చి, బ్యాంబూ ప్లాంటేషన్ కూడా పెంచి అడవి పెరిగేటట్టుగా వాళ్ళకి ఆదాయ రావటం కావాల్సిన హార్టికల్చర్ కూడా పెంచేటట్టు చేసి, ప్లస్ కరెంటు లేకపోయినా సోలార్ పంప్ సెట్తో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలని ఇందిరా గిరి జల వికాసం అని దాదాపు 12,500 కోట్లతో ఒక స్కీమ్ కూడా అనౌన్స్ చేసాం. ఇది సంపూర్ణంగా చేస్తాం అధ్యక్ష, అన్నీ చేస్తాం, మీరేం కంగారు పడకండి, పట్టదారులందరికీ చేస్తాం. అట్లాగే అధ్యక్ష, ఎస్సీ సప్లాన్కి సంబంధించి సరే వీళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఆ సప్లాన్ చట్టాన్ని అమలు చేయలేదు, నిధులు కూడా దుర్వినియోగం చేశారు. క్యాగోళ్ళు కూడా చెప్పారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించినటువంటి నిధుల్ని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో నిధుల్ని డిపాజిట్ చేసి అవి ఖర్చు పెట్టకుండా మళ్ళీ తిరిగి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆ తర్వాత సంవత్సరం ఆ డిపాజిట్నే రాష్ట్ర రెవెన్యూ రిసిప్ట్స్గా కూడా చూపించుకొని వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇది తప్పని క్యాగోళ్ళు రాసి పంపించారు అధ్యక్ష. అంత దారుణంగా సప్లాన్ నిధులను కూడా ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసినటువంటి దృష్టాంతాలు అనేక ఉంటే ఈసారి ఆ మిగిలిపోయిన దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఈ బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయలు సప్లాన్ కింద పెట్టాము అధ్యక్ష, ఇంక్లూడింగ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ 13,730 కోట్లు. అట్లాగే ట్రైబల్ సప్లాన్ కింద 17,169 కోట్లు పెట్టాము అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు స్పెండ్ దిస్ మనీ కమ్ వాట్ మే, వీఆర్ నాట్ గోయింగ్ టు డివేట్ ఆల్సో. 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం పూర్తి స్థాయిలో చేస్తామని చెప్తూ మొత్తం 3,04,000 కోట్లలో సంక్షేమం కోసం పెద్ద ఎత్తున మేము దాన్ని పక్కన పెట్టలేదు, పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నామని చెప్పడానికే నేను ఈ లెక్కలని చెప్పి మొత్తంగా ఈ సంక్షేమం కోసం ఈ ఉన్న 3,04,000 కోట్లలో 1,44,156 కోట్లు వెల్ఫేర్ కేటాయించాం అధ్యక్ష. వీఆర్ నాట్ రెడ్యూసింగ్ ఎనీవేర్ అధ్యక్ష, 100% దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. అట్లాగే వ్యవసాయానికి సంబంధించి కూడా ఈ సంక్షేమం చేస్తున్నాం, వ్యవసాయం చేయలేమని అనుకునే భ్రమలు కూడా ఉండొచ్చు. వ్యవసాయానికి సంబంధించి ఇప్పటికే మేము చేసింది కూడా చెప్తున్నాం. రైతు రుణమాఫీ కోసం 20,000 కోట్లు, రైతు బంధు కోసం 12,692 కోట్లు, ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ 1,564 కోట్లు, బోనస్ టు సన్నబియ్యం 1,162 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 50 కోట్లు, పవర్ సబ్సిడీ 14,615 కోట్లు, ఇరిగేషన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10,825 కోట్లు, అదర్ స్కీమ్స్ 1,187 కోట్లు. మొత్తంగా ఈ సంవత్సరం వ్యవసాయానికి 62,718 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే